వెల్కమ్ టు జే న్యూస్. ఈ నెల 19-20 తేదీల్లో బారువలో బీచ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుట్కర్ అన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుట్కర్ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి బుధవారం సోంపేట మండలం బారువహరిత బీచ్ రిసార్ట్లో బీచ్ ఫెస్టివల్ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. ముందుగా సంబంధిత అధికారులతో కలిసి బీచ్ పరిసరాలు పరిశీలించి చేపట్టవలసిన ఏర్పాట్లపై జిల్లా పర్యాటక శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం హరిత బీచ్ రిసార్ట్లో సంబంధిత అధికారులతో మాట్లాడుతూ 19వ తేదీన ప్రారంభం కానున్న బీచ్ ఫెస్టివల్ కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పాల్గొంటారని తెలిపారు. ఆ రోజు ఉదయం 5:30 తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెట్టి కార్యక్రమం ప్రారంభిస్తారని పేర్కొన్నారు. బీచ్ ఫెస్టివల్తో పాటు స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా బీచ్ క్లీనింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. సోంపేట మండలంలో పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందిందని కలెక్టర్ అన్నారు. ఎత్తైన ఇసుక దిబ్బలు, ఎటు చూసినా పచ్చదనంతో ఆహ్లాదంగా కనిపించే కొబ్బరి తోటలు, ఆధ్యాత్మికతను నింపే ప్రాముఖ్యత కలిగిన పురాతన ఆలయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే లైట్ హౌస్ రిసార్ట్స్ నిలుస్తాయన్నారు. ముఖ్యంగా ఈ బీచ్ ఫెస్టివల్లో క్రీడలు విజయవంతం అవ్వాలంటే విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ముందుగానే రోజుకొక కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు. దానికి సంబంధించి డిజిటల్, సోషల్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో పలాస ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ఆర్ఎన్పి ఎస్సీ జాన్ సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ అనిత, మత్స్యశాఖ ఉప సంచాలకులు సత్యనారాయణ, డిఎస్డిఓ శ్రీధర్, జిల్లా పర్యాటక అధికారి నడిమింటి నారాయణరావు, అటవీ శాఖ అధికారి నాయుడు, మండలం తహసీల్దార్ అప్పల్స్వామి, హరిత బీచ్ రిసార్ట్ ఎండి విశ్వనాథ్, మేనేజర్ సందీప్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అటుపక్క టెంట్స్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ అటుపక్క ఏంటంటే మనం వీఐపీ కాలేదు దాని తర్వాత స్టేజ్ ఏంటంటే మనం వీల్స్ ఇలా వస్తాయి కాబట్టి థ్యాంక్ యూ One person shall count వీడియో అక్కడ పంపించేయాలి అక్కడ పెట్టాలి ఇలా పెట్టాలి నమస్కారం. మన శ్రీకాకుళం జిల్లా ఒక మంచి బీచ్ టూరిజం ఉన్న పొటెన్షియల్ ఉన్న జిల్లా. 193 కిలోమీటర్స్ బీచ్ కోస్ట్ లైన్ ఉన్న మన శ్రీకాకుళం జిల్లాలో ఈసారి 19న అంటే వచ్చే శనివారం ఆనరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, అలాగే మన స్టేట్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ శ్రీ అచ్చెన్నాయుడు గారు సమక్షంలో, అలాగే మన విప్ ఆనరబుల్ విప్ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అశోక్ గారు చేతిలో ఆలివ్ రిడ్లెస్ అదే తాబేలు దాదాపు ఇక్కడ ఒక 2000 ఆ రోజుకి ఈ ఆలివ్ రిడ్లే తాబేలు గుడ్లు పెట్టేసి దీని నుంచి ఈ హ్యాచింగ్స్ అయి ఆలివ్ రిడ్లే టర్టల్స్ మన సీలో వదలడం ఒక మంచి ప్రోగ్రాం మనం స్టార్ట్ చేసినాం. ఇప్పటి వరకు మన జిల్లాలో మనం ఒక లక్ష్యంగా అనే టార్గెట్ ఒక 2 లక్షల ఆలివ్ రిడ్లే టర్టల్స్ మంచిగా మన దగ్గర బతికేసి అంటే ఆ గుడ్లు ఇక్కడ పెట్టేసి మనీ సీకి పంపించడానికి ఒక టార్గెట్ మనం పెట్టాం. దీంట్లో భాగంగా ఈ ప్రోగ్రాం ఇది. ఆ రోజు ఈ ఆలివ్ రిడ్లే ప్రోగ్రాం పొద్దున ఒక 5:30, 6 ఆ మధ్యలో అంటే ఈ సన్ రేస్ మొట్టమొదటి సన్ రేస్ ఆ బీచ్ దగ్గరికి రావడం, బీచ్ వరకు రావడం, ఆ సన్ రేస్ వైపు చూస్తే, ఆ సూర్యుడు వైపు చూస్తే ఈ ఆలివ్ రిడ్లేస్ ఈ సీ వైపు పంపించడం జరుగుతుంది. అదొక ప్రోగ్రాం కాకుండా ఇంకొకటి ఆ రోజు ఇంకా కొన్ని టూరిజం ఇంకా ప్రమోట్ చేయాలి. దీనికోసం కొన్ని ప్రోగ్రామ్స్ కూడా మనం పెట్టున్నాం ఇక్కడ. దీంట్లో కొన్ని బోట్ రేస్ ఉండొచ్చు, కొన్ని ఇక్కడ బీచ్ స్పోర్ట్స్ అంటే ఒక వాలీబాల్ అది పెట్టవచ్చు. ఇది కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున కొన్ని అవేర్నెస్ కోసం ప్రోగ్రామ్స్ ఈ ఆలివ్ రిడ్లేస్కి మనం ఎలా అవేర్నెస్ మనం తీసుకురావాలి, ఈ కుక్కల మన బీచ్ దగ్గర రాకూడదు, ఇంకా పబ్లిక్ నుంచి కూడా ఎలా మనం హెల్ప్ మనకి ఉండాలి, దీని గురించి కూడా ఒక ప్రోగ్రాం మనం పెట్టినాం. ఈ ప్రోగ్రాం పొద్దున ఒక 5:30, 6 ఆ టైంలో స్టార్ట్ చేసుకొని ఒక 2 గంటల వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఇది కాకుండా మనకి ఇప్పుడు తెలిసింది దగ్గరనే ఈ బీచ్ దగ్గరనే ఒక దాదాపు ఒక 30 మీటర్స్ 40 మీటర్స్ 40 మీటర్ దూరంలో ఒక షిప్ వ్రెకేజ్ కూడా ఉంది. ఒక పాత బ్రిటిష్ టైం నుంచి ఒక షిప్ ఇక్కడ మునిగిపోయింది. సో అదే ఒక స్కూబా డైవింగ్ కమ్యూనిటీ కోసం చాలా మంచి లొకేషన్ అది. సో కాబట్టి మన విశాఖపట్నం నుంచి ట్రైన్డ్ స్కూబా డైవర్స్ తీసుకువచ్చి ఇక్కడ స్కూబా డైవింగ్ ఇండస్ట్రీ అంటే టూరిజం ఇండస్ట్రీ ఎలా మనం ప్రమోట్ చేయొచ్చు, స్కూబా డైవింగ్ కాకుండా స్నార్క్లింగ్, ఇది కాకుండా సీ కయాకింగ్, ఇలాంటి వాటర్ బేస్డ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ మనం ఎలా ప్రమోట్ చేయొచ్చు అది కూడా మనం
ఇప్పుడు 19న ఒక శాంపుల్ అంటే ఒక పైలట్ కింద మనం స్టార్ట్ చేస్తున్నాం. సో 19న ఒక కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్, ఇంకా ఫ్యూచర్లో బార్వా బీచ్ ఇంకా ఒక మంచి మార్పు రావాలి, ఒక మేజర్ టూరిస్ట్ డెస్టినేషన్గా ఇక్కడ ఇంకా చేంజ్ రావాలి. ఎందుకనే ఇక్కడ పక్కన హరిత రిసార్ట్ ఉంది, పక్కన బీచ్ లైట్ హౌస్ ఉంది. ఇది కాకుండా మనకి అనుకూలంగా మహేంద్ర తనయ రివర్ ఇక్కడ సీలో కూడా కలుస్తుంది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. బట్ అయినా సరే పబ్లిక్ ఇక్కడ రావడం లేదు. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ కూడా లోకల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. కొన్ని లైటింగ్ లేదు, టాయిలెట్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది కాకుండా సిట్టింగ్ బెంచెస్ కానీ షేడ్ ఏరియాస్ లేవు. అది కూడా ఇప్పుడు కాకుండా 19 కాకుండా ఇంకా నెక్స్ట్ 2-3 వీక్స్లో అది కూడా మనం స్టార్ట్ చేస్తాం. సో 19న ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ అట్లీస్ట్ ఈ ప్రోగ్రామ్ సస్టైనబుల్ మేనర్లో ఒక 1 మంత్ మనం సస్టైన్ ఎలా చేయగలుగుతున్నామో అది మనం ఈ 19న మనం డిసైడ్ చేస్తాం. మరి ముఖ్యంగా ఇప్పుడు 19th ఎందుకు డిసైడ్ చేసామంటే అదే రోజు 3rd సాటర్డే. సో మీ అందరికీ తెలుసు, ఎవ్రీ 3rd సాటర్డే శనివారం మనం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర ఈ ప్రోగ్రామ్ మనం పెట్టినాము. సో అదే రోజు ఆనరబుల్ మినిస్టర్ సార్, అలాగే గ్రామస్తులు, నేను సొంతంగా ఇంకా మన ఆఫీసర్స్ కూడా ఇక్కడ బీచ్ క్లీనింగ్, అలాగే ఇక్కడ దగ్గర కూడా క్లీనింగ్ కొన్ని ప్రోగ్రామ్స్ పెడతాం. సో కాబట్టి సస్టైనబుల్ వేలో మనం ఈకో టూరిజం మనం ఎలా డెవలప్ చేయవచ్చు ఆ రోజు కూడా మనం కొన్ని డిస్కషన్స్ ఇక్కడ చేస్తాం. బట్ మరీ ముఖ్యంగా ఆలివ్ రిడ్లెస్ ఒక మెయిన్ థీమ్గా పెట్టేసుకొని ఆ రోజు ఆనరబుల్ మినిస్టర్ చేత ఒక మంచి కార్యక్రమం ఇక్కడ మనం మొదలు పెట్టినాం. ఇదే విధంగా మినిస్టర్ సార్ ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం శ్రీకాకుళంలో ఉన్న ఒక 193 కిలోమీటర్స్లో కొన్ని ఒక 19 వరకు ఒక 12 వరకు ఒక హ్యాచరీస్ ఉన్నాయి. ఫారెస్ట్ వచ్చే వారం ప్రతి ఒక్క వారంలో స్కూల్ పిల్లలు అక్కడ తీసుకురావడం, అలాగే టూరిజం స్పాట్స్గా కూడా అది కూడా డెవలప్ చేయడం, అంటే బార్వా కాకుండా అది కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక శాంపుల్గా ఫస్ట్ కర్టెన్ రైజర్గా పైలట్ బేసిస్లో ఈ బార్వా బీచ్లో మనం ఇది ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకొని ఈ ఆలివ్ రిడ్లేస్కి అవేర్నెస్, అలాగే ఒక టూరిజం అట్రాక్షన్ స్పాట్ కూడా ఎలా డెవలప్ చేయవచ్చు దీనిపైన ఈరోజు ఈ సమీక్ష పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మన విలేజర్స్ అందరూ ఒక కుటుంబంలాగా, ఫిషర్మెన్ లాగా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తే టూరిజం పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ కూడా చాలా వస్తాయి. బయట నుంచి పబ్లిక్ వస్తే మనం కూడా వాళ్ళకి ఎంతో హెల్ప్ చేయడానికి ఒక మంచి ఏమంటారు అదే ఒక హాస్పిటాలిటీ కూడా మనం మంచిగా వాళ్ళకి ఇవ్వగలిగితే. ఇక్కడ కొన్ని హౌజెస్, నేను బీచ్ ఫేసింగ్ హౌజెస్ నేను చూశాను. ఆ హౌజెస్లో కూడా హోమ్ స్టే ఇప్పుడు కొత్త ఒక కాన్సెప్ట్ వచ్చింది, హోమ్ స్టే. సో హోమ్ స్టేలోనే ఆ హౌజెస్ వాళ్ళకి ఇస్తూ, ఇక్కడ హరితలో ఒక రూమ్ లేకుండా మన బార్వా కొత్తూరు హ్యామ్లెట్లో ఉన్న హౌజెస్లో కూడా ఒక హోమ్ స్టే కూడా ప్రమోట్ మనం చేయవచ్చు. సో ఇలా చాలా కొత్త ఐడియాస్ వస్తున్నాయి. సో దీనికోసం 19న ఒక చిన్న ప్రోగ్రామ్ మనం ఒక కర్టెన్ రైజర్ లాగా ఆనరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్, అలాగే ఆనరబుల్ అగ్రికల్చర్ మినిస్టర్ సార్ చేత ఇక్కడ పెట్టడం జరుగుతుంది. దీనికి దయచేసి అందరూ భారీగా రావాలి. పొద్దున ప్రోగ్రామ్ ఉంటుంది, బట్ కానీ ప్రోగ్రామ్ అక్కడికి ఆగదు. ఖచ్చితంగా ఆ రోజు నైట్ వరకు. మరి ఒకవేళ పబ్లిక్ నుంచి మంచి స్పందన వస్తే, మంచి ఒక రియాక్షన్ వస్తే సండే కూడా అదే ప్రోగ్రామ్ పెడతాం. అండ్ అట్లీస్ట్ ఒక 1 మంత్ ఇది ప్రోగ్రామ్ సస్టైన్ అయ్యేలాగా మన బాధ్యత తీసుకుంటాం. థ్యాంక్ యూ.